ఓ అక్క జర పోయొద్దాం రారాదు, బస్సు కూడా ఫ్రీగానే ఉండే, చిల్లర ఖర్చుకు తీసుకపోతే అయిపోయే. అబ్బా మా ఇంటి పక్కలు పోయొచ్చిండ్రట, జాతరే అనుకో రాదుర్రి. ఏ గంట దూరం ఏం పోతాం రా, బండిలో పెట్రోల్ పోసుకున్నామంటే 2 గంటలల్లా మన దగ్గరనే చూసి రావచ్చు. ఏవండి మీరు రేపు డ్యూటీకి సెలవు పెట్టాల్సిందే, పిల్లల్ని తీసుకొని పోవాల్సిందే. ఇగో గిట్లనే రెడీ అవుతుండొచ్చు అంతా. రైట్, నాగార్జున సాగర్ కాడ గిట్ల దుంకుతాంది కిష్ణమ్మ. మొత్తం 16 గేట్లు ఎత్తిండ్రు. మీద శ్రీశైలం డ్యామ్ కెళ్లి నీళ్లు కిందికిడుస్తుండే వరకు అవన్నిటికి వస్తున్నాయి అన్నట్టు. 2 ఏళ్ల తర్వాత సాగర్ గేట్లు ఎత్తిరని తెలిసి చూస్తానికి బాగానే పోతున్నారు పబ్లిక్. ఇంతకుముందు అన్ని గేట్స్ ఓపెన్ చేసినా చూసినాం, పిల్లలు ఎప్పుడు చూడలేదు, పిల్లలకు చూపించాలి అని లీవ్ పెట్టుకొని వచ్చాం. శ్రీశైలం నుంచి దర్శనం చేసుకుని ఇక్కడ గేట్లు ఓపెన్ అవుతుందంటే ఈ రోజు ఇక్కడికి వచ్చినాం అనమాట. ట్రిప్ అంటే ఒక తిరుపతి వెళ్ళడం, ఒక శ్రీశైలం వెళ్ళడం అట్లాంటివి జరుగుతుంది. కానీ ఒక గుడి ఉంటే ఇక్కడ నాగార్జున సాగర్ దగ్గర ఖచ్చితంగా మా పేరెంట్స్ తీసుకొచ్చేవాళ్ళు. కాకపోతే ఎప్పుడో జవహర్లాల్ నెహ్రూ గారు అన్నట్టు ఇదే మోడర్న్ టెంపుల్ ఆఫ్ ఇండియా. సో దీనికి కూడా వచ్చి అందరూ చూసి వెళ్ళవచ్చు. సంబురం తోటి కిష్ణమ్మకు పూజలు చేసిండ్రిల్లు. అబ్బా మేము కూడా పోతే బాగుండు అనిపిస్తుందిలే. ఇక కలెక్టర్ సార్ ఏమన్నాడంటే 3 to 4 days మనకి ఇంకా వాటర్ వచ్చే అవకాశం ఉంది. సో పైనుంచి వచ్చే వాటర్ ఎప్పటికప్పుడు ఇరిగేషన్ ఆఫీసర్స్ మానిటర్ చేసుకుంటూ దానికి తగ్గట్టుగా మనకు గేట్స్ ఆపరేట్ చేసుకోవడం జరుగుతుంది. మీదికెళ్ళొచ్చే నీళ్ళని బట్టి ఎన్ని రోజులు గేట్లు ఎత్తి పెట్టేది డిసైడ్ చేస్తారట. ఈ గిటి చూడుర్రి, శ్రీశైలం ప్రాజెక్ట్ కాడైతే జాతరే. 10 గేట్లు తెరిస్తే చూస్తానికి శీతం పోయొస్తున్నారు. ఘాట్ రోడ్ మీద కిలోమీటర్ల కమానం ట్రాఫిక్ జామ్ అవుతుంది.